గౌతమ్ చాలా దర్జాగా మహాలక్ష్మి గదిలోకి వెళ్ళి తన కబ్బోర్డ్ని ఓపెన్ చేసేసి, ఓ ఇంత డబ్బా, మా మమ్మీ దగ్గర ఏదో పాకెట్ మనీకి కాస్త డబ్బుంటుంది అనుకున్నాను, కానీ రిజర్వ్ బ్యాంక్ లాగా ఇంత డబ్బుంది. ఇది మా మమ్మీది అంటే ఇక నాదే, నా ఇష్టానికి నేను వాడుకోవచ్చు. ఇక నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను ఈ డబ్బుతో ఎంజాయ్ చేయొచ్చు. ఇక నాకు లోటే లేదు అని కొన్ని డబ్బు కట్టలు తీసుకుని మళ్ళీ తాళాన్ని ఎక్కడున్నది అక్కడ పెట్టేసి కిందికి దిగుతూ ఉంటాడు. అప్పుడే సీత ఎదురుపడి గౌతమ్ని నిలదీస్తుంది. ఎక్కడి నుంచి తెచ్చావు అని అంటే, నీకు చెప్పాల్సిన అవసరం లేదు అని అంటాడు. ఎవరిచ్చారు నీకు అని సీత అడిగితే, ఎవ్వరూ ఇవ్వలేదు అని సమాధానం చెప్తాడు. అంటే దొంగతనం చేశావా అని సీత నిలదీసేసరికి, అది చెప్పాల్సిన అవసరమే నాకు లేదు, పక్కకు తప్పుకో, నాకు పనుంది అని సీతను తోసేసి వెళ్ళిపోతూ ఉంటే సీత చాలా కోపంగా గౌతమ్ని పట్టుకొని తనని చైర్లో కట్టేసి ఆ డబ్బులని లాక్కుంటుంది. అప్పుడే జన, చలపతి, రామ్ అక్కడికి వస్తారు. ఏమైంది సీత, ఎందుకు అలా చేస్తున్నావు అని అంటే, ఇదిగో నాకు చెప్పకుండా ఈ డబ్బులు తీసుకొని వెళ్తున్నాడు, అసలు ఎందుకు తీసుకెళ్తున్నాడో ఎక్కడికి తీసుకెళ్తున్నాడో తెలియదు అని సీత అనగానే, అదేంటి నువ్వు దొంగతనం చేశావా, నీకు ఆ డబ్బులు ఎవరిచ్చారు అని జన అడుగుతాడు. గౌతమ్ మాత్రం అందరినీ కోపంగా ఉరిమురిమి చూస్తూ ఉంటాడు. నువ్వొచ్చి 2 రోజులే అయ్యింది, అప్పుడే ఇంట్లో దొంగతనాలు చేయడం కూడా స్టార్ట్ చేశావా? అప్పటినుంచి నేను అదే అడుగుతున్నాను బాబాయ్, కానీ అసలు సమాధానమే చెప్పడం లేదు అని సీత కోపంగా అంటుంది. అర్చన వాళ్ళు దొంగతనం అన్న మాట వినేసి బయటికి కంగారుగా వచ్చేసి, ఏంటి మళ్ళీ దొంగలు పడ్డారా, డబ్బులే తీసుకెళ్లారా, నా నగలు కూడా తీసుకెళ్లారా అని అర్చన అంటూ ఉంటే, ఇదిగో ఇతడు దొంగతనం చేస్తున్నాడంట, డబ్బులు తీసుకుని వెళ్తుంటే సీత అడ్డుపడింది అని చలపతి చెప్తాడు. అందుకేనా అలా చైర్లో కట్టేశారు అని గిరి అడుగుతాడు. అందరూ కూడా ఆ డబ్బులు ఎక్కడి నుంచి తీసావని పదే పదే అడుగుతున్నా సరే గౌతమ్ సైలెంట్గా కూర్చొని ఉంటాడు. ఇక సీత లాభం లేదు అనుకుని, వీడితో నేను చెప్పిస్తాను అని లోపలికి వెళ్తుంది. అది చూసిన అర్చన, ఇంతకు ముందు దొంగ పడ్డప్పుడు మహాలక్ష్మి గన్ను తీసుకొని వచ్చింది, ఈసారి ఏం తీసుకొస్తుందో ఈ సీత అని అంటూ ఉంటే, ఈసారి కూడా గన్నే తెస్తుందేమో, ఎందుకంటే మహావదిన ఇంట్లో లేదు కదా అని గిరి అంటాడు. కానీ సీత స్ట్రేట్గా కొరడా దగ్గరికి వెళ్లి కొరడాను తీసుకుని వస్తుంది. ఆ కొరడాతో కొట్టాలని రెడీ అయ్యి, చెప్తావా లేదా, అసలు ఆ డబ్బు ఎవరిచ్చారు, ఎలా తీసావు అని నిలదీసి అడుగుతూ ఉంటే గౌతమ్ మాత్రం చెప్పాడు. ఇక తను కొట్టడానికి సిద్ధం అవ్వగానే రామ్, జన ఇద్దరు కూడా, వద్దు సీత ఆపు, వాణ్ణి ఏమి కొట్టకు, ఎందుకంటే మహాలక్ష్మి వచ్చే వరకు ఆగుదాం, తను మహాలక్ష్మి రిలేటివ్ కదా అని ఆపేస్తారు. కానీ సీత మాత్రం, అల్లుడొచ్చే వరకు అమావాస్య ఆగుతుందా, అలాగే ఇతని నోటి నుంచి కూడా నిజాలు రాబట్టాలి అంటే మనం పనిష్మెంట్ ఇచ్చే తీరాలి అని ఆగకుండా గౌతమ్ని కొరడాతో కొడుతూనే ఉంటుంది. తరువాత మహాలక్ష్మి అక్కడికి వస్తుంది. ఇక కోపంతో మహాలక్ష్మి, ఆగు సీత అని ఆపేసి ఏం జరిగింది అని అడుగుతుంది. ఇక అప్పుడే అర్చన అక్కడికి వచ్చి, మీ అక్క కొడుకు మనకు తెలియకుండా ఇంట్లో దొంగతనం చేశాడు మహా అని అనగానే, అవునోదినా, మీ అక్క కొడుకు డబ్బులు తీసుకొని పారిపోతూ ఉంటే సీతే తనని కట్టేసి కొడుతుంది అని గిరి అంటాడు. అయితే మాత్రం అలా కుర్చీకి కట్టేసి కొడతారా, మనిషి అనుకున్నారా, పశువు అనుకున్నారా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటే జన కూడా సీతకే సపోర్ట్ ఇస్తూ, ఎంత అడిగినా సరే ఆ డబ్బులు ఎక్కడి నుంచి తీసావంటే చెప్పట్లేదు అని అంటాడు. రామ్ కూడా, అవును పిన్ని, మేమందరం కూడా అడిగాం, కానీ గౌతమ్ సమాధానం చెప్పడం లేదు, అందుకే సీత ఇలా చేస్తుంది అని అనగానే, ఇక కొడుకుని ఎలాగైనా కాపాడాలి అనుకున్న మహాలక్ష్మి, నేను చెప్తేనే వాడు ఆ డబ్బులు తీశాడు, నా కోసమే వాడు బయలుదేరాడు, కానీ ఎంతసేపటికి రాకపోయేసరికి నేనే తిరిగొచ్చేశాను అని చెప్పగానే అందరూ కూడా షాక్ అయిపోతారు. మరి ఆ విషయం మాతో చెప్పొచ్చు కదా, ఎంత అడిగినా అతను చెప్పడమే లేదు అని చలపతి అనేసరికి, ఇక తల్లి సపోర్ట్తో కొమ్ములొచ్చిన గౌతమ్, సీత నాకెక్కడ ఛాన్స్ ఇచ్చింది, నన్ను దొంగ అని ఎగతాళి చేసింది, నన్ను కట్టేసింది, నన్ను కొడుతూనే ఉంది, చితక బాధేసింది, ఇక ఎక్కడ చెప్పను అని కావాలని నొప్పిగా ఉన్నట్టు యాక్టింగ్ చేస్తాడు. సీత నిన్ను చాలాసార్లు అడిగింది, కానీ నువ్వే చెప్పలేదు గౌతమ్ అని రామ్ కూడా సపోర్ట్ చేస్తాడు. దాంతో మహాలక్ష్మికి కోపం వచ్చేసి, అనవసరంగా మా అక్క కొడుకుని కట్టేసి కొడతారా, ఇంతలా హింసిస్తారా అని కుర్చీలో ఉన్న గౌతమ్ని తీసుకుని పైకి వెళ్లి, రారా నీ గాయాలకి మందు రాస్తాను అంటూ పైకి తీసుకుని వెళ్లి తగిలిన దెబ్బలకి ఆయింట్మెంట్ రాస్తూ ఉంటుంది. గౌతమ్ కోపంతో పైకి లేచి, అసలు ఆ సీత ఏమనుకుంటుంది, ఆఫ్టర్ ఆల్ 2 లక్షల కోసం నన్ను ఇంతలా కొరడాతో కొడుతుందా అని కోపంతో అంటూ ఉంటే, ఆ సీతతో జాగ్రత్తగా ఉండమని నీకు నేను ముందే హెచ్చరించాను కదా, నాకు తెలియకుండా ఈ ఇంట్లో ఇలాంటి పనులు చేశావంటే పరిస్థితి ఇలాగే ఉంటుంది అని మహాలక్ష్మి కోపడేసరికి, డబ్బులేమైనా సీతవా, తన డబ్బులేవో తీసుకుపోయినట్టు ఫీల్ అవుతుంది, ఈ ఆస్తంతా నీదే కదా అంటే అప్పుడు అది నాదే కదా,
నా డబ్బులు నేను తీసుకెళ్తుంటే తనకెందుకు అంత నొప్పి అని గౌతమ్ అడిగేసరికి, ఈ ఇంట్లో వాళ్ళందరికీ సంబంధించినంత వరకు నువ్వు మా అక్క కొడుకువి, అంటే ఈ ఇంటికి గెస్టువి మాత్రమే. అలాగే నువ్వు ఇక్కడ ఉండాలి. కాదని వేరేలా ప్రవర్తించావంటే సీత నీకు గోస్టులా కనబడుతుంది అని అనగానే, నాతో పెట్టుకుంటే తనని చంపేయాలనంత కసిగా ఉంది, ఇప్పుడే చంపేద్దామనిపిస్తుంది అని గౌతమ్ అనగానే, ఇంతకు ముందే సుమతిని చంపేసి నువ్వు ఈ ఇంట్లోకి అడుగు పెట్టావు, అప్పుడే సీత జోలికి వెళ్లకు, తనని చంపడానికి ఇంకా టైం ఉందిలే అని మహాలక్ష్మి అంటుంది. అంటే అప్పటి వరకు దాని చేతిలో నేను దెబ్బలు తింటూ ఉండాలా అని గౌతమ్ అనేసరికి, దేనికైనా కూడా టైం కలిసి రావాలి కదా, ఆ రోజు టైం కలిసొచ్చింది కాబట్టి సుమతిని పైకి పంపించేయగలిగాం, అలాగే సీతను పంపించాలంటే కూడా మనకి టైం దొరకాలి, అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే అని మహాలక్ష్మి అనగానే, ఏదైనా సరే ఆలస్యమైతే నాకు నచ్చదని నీకు తెలుసు కదా అని గౌతమ్ అంటాడు. నువ్వు ఆ సీత గురించి కూడా చాలా జాగ్రత్తగా తెలుసుకో, ఆ సీత చాలా డేంజర్, నాతోనే ముప్ప తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించేసింది అని మహాలక్ష్మి అనగానే, ఆ సీత గురించి బాగా బిల్డప్ ఇస్తున్నావు, కానీ ఇంతకుముందు డబ్బులు నువ్వే తీసుకురమ్మన్నావని ఎందుకు చెప్పావు అని గౌతమ్ అడుగుతాడు. నేను ఇంట్లోకి వస్తున్నప్పుడు కిటికీలో నుంచి జరుగుతున్నదంతా చూస్తూ ఉన్నాను, ఆ టైంలో ఏం చెప్పాలో అర్థం కాక అలా చెప్పాను, అలా నేను చెప్పడం వల్లే నువ్వు సేవ్ అయ్యావు, లేదంటే ఈ పాటికి ఇంకా నీ ఒళ్ళంతా కొరడా దెబ్బలతో నిండిపోయి ఉండేది అని మహాలక్ష్మి అనగానే, అయినా ఈ ఇంటికి యజమానురాలు నువ్వా ఆ సీతనా, దానికి ఎందుకు ఈ ఇంట్లో అంత పవర్ అని గట్టిగా అనేసి అటుగా సీత వస్తుండడం చూసి, నువ్వే ఇచ్చావా పిన్ని అని కూల్గా అడుగుతాడు. సీత రావడం గమనించిన మహాలక్ష్మి కూడా కూల్గా గౌతమ్కి ఆయింట్మెంట్ రాస్తూ ఉంటుంది. సీత అక్కడికి రాగానే, చూసావా సీత, నువ్వు తప్పుగా అపార్థం చేసుకుని గౌతమ్ని ఎలా కొట్టావో అని అనేసరికి, నేను తప్పుగా అర్థం చేసుకున్నానో లేక మీరు కవర్ చేశారో నాకు తెలియదు కదా అత్తయ్య అని సీత అంటుంది. అంటే ఏమంటున్నావు, నేను కావాలని కవర్ చేశాను అంటున్నావా అని మహాలక్ష్మి అనగానే, మీరు అబద్ధం చెప్తున్నారో నిజం చెప్తున్నారో నాకు తెలియదత్తమ్మా, కానీ ఈ గౌతమ్ విషయంలో నేను ఏది నమ్మలేకపోతున్నాను, నాకితను తేడాగా కనబడుతున్నాడు, నాకెవరైనా తేడాగా కనబడితే వాళ్ళ తాట తీసే వరకు నేను నిద్రపోను, ఆ విషయం మీకు తెలుసు కదా, నిజాలన్నీ త్వరలోనే బయటికి కక్కిచ్చేస్తాను అని వార్నింగ్ ఇచ్చేసి సీత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక గౌతమ్, ఏంటి మామ్, తనే మనకి వార్నింగ్ ఇచ్చేసి వెళ్తుంది, నువ్వు ఏదో ఒకటి చెప్పు మామ్, తన సంగతి కూడా నేను సెట్ చేసేస్తాను అని కోపంగా అనేసరికి, ఖచ్చితంగా సెట్ చేద్దాం, త్వరలోనే సెట్ చేద్దాం అని మహాలక్ష్మి కొడుకును సంధాయిస్తుంది. ఇక రాత్రి డిన్నర్ టైంలో అందరూ డిన్నర్ చేస్తూ ఉంటే రామ్ ఆఫీస్లో వర్క్ భారం ఎక్కువైపోతుందని, ఇంతకు ముందైతే సుమతి అమ్మ తర్వాత మహాలక్ష్మి అలా చూసుకున్నారు, కానీ ఇప్పుడు నాకు చాలా ఓవర్లోడ్ అయిపోతుందని చెప్తాడు. దాంతో జన, అవునురా, మీ అమ్మ చనిపోయినప్పటి నుంచి నాకు కూడా ఆఫీస్కి రావాలి అనిపించడం లేదు, అందుకే నేను రాలేకపోతున్నాను అని అనగానే, అర్చనాగిరి ఇద్దరూ కూడా మహాలక్ష్మి వెళ్తే బాగుంటుంది, తనైతే కరెక్ట్గా బాధ్యతలను తీసుకుంటుంది కదా అని అంటారు. అది విన్న చలపతి, ముఖర్జీ గారు మాత్రం మహాలక్ష్మిని ఆఫీస్ వైపుకి చూడొద్దు అన్నారు కదా, అలాంటప్పుడు మహాలక్ష్మిని ఆఫీస్కి ఎలా పంపిస్తాం అని అంటాడు. ఈ సంభాషణ అంతా జరుగుతూ ఉన్నప్పుడు మహాలక్ష్మి తన మనసులో, గౌతమ్ని అక్కడ గనక సెట్ చేశాను అంటే పర్మనెంట్గా ఈ ఇంట్లో ఉంచేయొచ్చు, అందుకే ఆఫీస్లో గౌతమ్ని సెట్ చేయాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అర్చనాగిరి ఇద్దరు కూడా మహాలక్ష్మిని వెళ్ళమని ఫోర్స్ చేస్తూ ఉంటే, సుమతి చనిపోయిన బాధలో ఉన్నాను, నేను కూడా ఇప్పుడు ఆఫీస్కి రాలేను, నా బదులు గౌతమ్ని అక్కడికి పంపిస్తే బాగుంటుంది అని అనగానే అందరూ కూడా షాక్ అయిపోతారు. జన అయితే గౌతమా అని షాక్గా అడిగేసరికి, అవును జన, వాడికి బిజినెస్ అంటే చాలా ఇష్టం, చాలా బాగా చేస్తాడు కూడా, అందుకే వాణ్ణి పెడదామని అనుకుంటున్నాను అని మహా అనగానే వెంటనే గౌతమ్ కూడా అందుకొని, అవును బాబాయ్, నాకు బిజినెస్ అంటే చాలా ఇష్టం, నేను బాంబేలో కూడా చాలా బిజినెస్లు చేశాను అని అనగానే, ఏంటి షేర్ మార్కెట్ బిజినెస్ ఏమైనా చేశావా ఏంటి, బొంబాయిలో ఉండే బిజినెస్లన్నీ అవే కదా అని చలపతి వెటకారంగా అంటాడు. బాంబేలో షేర్ మార్కెట్ ఒకటే కదా, చాలా బిజినెస్లున్నాయి అని మహాలక్ష్మి అనగానే, అయినా అతను వచ్చి 10 రోజులు కూడా కాలేదు, అప్పుడే మన కంపెనీలో వెళ్ళి జాబ్ చేసేస్తాడా, బిజినెస్ చూసుకుంటాడా, అతను మన ఫ్యామిలీ మెంబరే కాదు కదా అని సీత అంటుంది. ఇప్పటి నుంచి తను కూడా మన ఫ్యామిలీ మెంబరే, తను మా అక్క కొడుకే సీత అని మహాలక్ష్మి అంటుంది. తను మన ఫ్యామిలీ ఎలా అవుతాడు మహా, తను మన అక్క దూరపు అక్క కొడుకు అని చలపతి అనగానే, నీకు ఈ ఇంటికి కూడా ఏ సంబంధం లేదు కదా అన్నయ్య, అలాంటిది నువ్వు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ఇంట్లోనే ఉంటున్నావు కదా అని మహాలక్ష్మి అన్న నోరు మూపిస్తుంది.
చలపతి బాబా ఈ ఇంట్లో ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్నాడు, అతన్ని ఫ్యామిలీ మెంబర్ కాదు అనే హక్కు ఎవ్వరికీ లేదు అని సీత అనగానే, ఇది బిజినెస్ మ్యాటర్ సీత, నువ్వు అనవసరంగా ఇందులో కలగజేసుకోకు అని మహాలక్ష్మి అంటుంది. సీత అన్న దానిలో తప్పేముంది పిన్ని, గౌతమ్ ఇప్పుడే కొత్తగా వచ్చాడు, అతనికి ఆఫీస్ బాధ్యతలు ఎలా అప్పచెప్తాం అని రామ్ అనగానే గౌతమ్కి కోపం వచ్చి ముందలున్న గ్లాస్ని గట్టిగా పిసుకుతూ ఉంటాడు. మహాలక్ష్మి మాత్రం ఎలాగైనా రామ్ని ఒప్పించాలని, గౌతమ్ నీకు తమ్ముడు లాంటివాడు రామ్, తను ఆఫీస్ బాధ్యతలను చాలా చక్కగా చూసుకుంటాడు అని చెప్తుంది. కానీ రామ్ మాత్రం ముఖం మీదే, సారీ పిన్ని, ఇప్పుడప్పుడే తను ఆఫీస్ బాధ్యతల్లో ఇన్వాల్వ్ కాకపోతేనే మంచిది. అయితే ఎలా రామ్, మరి మహాలక్ష్మిని ఆఫీస్కి తీసుకెళ్తావా అని జన అనేసరికి, లేదు నాన్న, నేను సీతను తీసుకెళ్దాం అనుకుంటున్నాను అని రామ్ అంటాడు. చాలా మంచి డెసిషన్ రామ్, సీత అయితే నీకు లెఫ్ట్ రైట్ 2 విధాలుగా ఉపయోగపడుతుంది అని చలపతి అంటాడు. ఇక జన అందరి ఆర్గ్యుమెంట్ని ఆపేసి, సరే రామ్, సీతనే నువ్వు తీసుకెళ్ళు అని చెప్పేసి, మహా, ఈ డెసిషన్లో నీకేమైనా చేంజెస్ ఉన్నాయా, నీకు అభ్యంతరం ఏమన్నా ఉందా అని అడుగుతాడు. ఏమీ చెప్పలేక మహాలక్ష్మి, నాకేం అభ్యంతరం ఉంటుంది జన, నీ ఇష్ట ప్రకారమే కానివ్వు అని కూల్గా చెప్తుంది. అది విన్న గౌతమ్ మాత్రం కోపంతో ప్లేట్లో చేయి కడిగేసి లేచి వెళ్ళిపోతాడు. తనకి కోపం వచ్చిందని అందరికీ అర్థమవుతుంది. తిను బ్రో అని రామ్ పిలుస్తున్నా, నా డిన్నర్ అయిపోయింది బ్రో అని విసుగ్గా వెళ్ళిపోతాడు. ఇక సీతని కంపెనీలోకి వెళ్లకుండా చేయాలని మహాలక్ష్మి నెక్స్ట్ డే తనకు యాక్సిడెంట్ చేయించింది సీతే అన్నట్టుగా సాక్ష్యాన్ని తీసుకొని వచ్చి త్రిలోక్ని ఇంటికి తీసుకురమ్మని చెప్తుంది. త్రిలోక్ ఆ సాక్ష్యాన్ని తీసుకుని ఇంటికి వచ్చేస్తాడు సీతను అరెస్ట్ చేయడానికి. మరి సీతని త్రిలోక్ అరెస్ట్ చేస్తాడా లేక తెలివితో సీత తప్పించుకుంటుందా తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఒక లైక్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.